నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్లతో పాటుగా ఆశ్చర్యంగా జుగుప్సకరంగా వేలం పాటలు మొదలైనవి. సర్పంచ్గా పోటీ చేయాలి గ్రామానికంటే, అది ఏకగ్రీవం కావాలంటే మా ఊరికి ఇంత ఇవ్వండి, అది గుడికో బడికో శ్మశానానికో లేకపోతే డీజేలకో ప్రజలు డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఊర్లో పెద్దలు కూడా ఎన్నికల పేరుతో డబ్బు ఊర్లో ఇబ్బడిమబ్బడిగా ఖర్చు పెట్టి తాగబోయించే కంటే ఇలా ఒక నిర్మాణాత్మకమైన పనికి చేస్తే మంచిదన్న సలహాలు ఇస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల సంఘం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. బెదిరింపుల వల్ల కానీ లేదు ప్రలోభాల వల్ల కానీ వేలంపాట్ల వల్ల కానీ ఎక్కడన్నా ఏకగ్రీవం అయితే దాన్ని డిక్లేర్ చేయరు. దాన్ని అధ్యయన కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అలాంటివి ఏవి లేవు అన్న సందర్భంలో మాత్రమే ఏకగ్రీవంగా అనుమతిస్తామని చెప్తా ఉన్నారు. ఈ అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టడం, ఎందుకు ఏకగ్రీవాలు కరెక్ట్ కాదని దాని మీద ఇవాళ ప్రత్యేకమైన చర్చను చేపట్టడం. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో శంకరవళ్ళ రవినాయక్ గారు కూడా బీజేపీ నాయకులు శంకరవళ్ళ రవికుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్తే. నమస్తే రెహమాన్ గారు, మనకి కొన్ని దేశాల్లో ఇది దాదాపు అధికారికం, పదవులకి డబ్బులు వేలంపాడుకొని. కానీ ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, నిజంగా ప్రజాస్వామ్యం వేళ్ళూను కొన్న దేశం అని చెప్పుకున్న మన దేశంలో ప్రజలంతా కలిసి ఒక మాట మీదకి వచ్చి ఊర్లో ఫలానా వ్యక్తిని పెట్టుకుంటే బాగుంటుందని అందరూ అంగీకారానికి వచ్చి ఏకగ్రీవం చేసుకుంటే ఒక పద్ధతి. కానీ అలా కాకుండా వేలంపాట పెట్టుకొని ఊర్లో ఒక 60 లక్షలు ఇస్తాం, లేదా 50 లక్షలు ఇస్తాం, లేదా ₹1 కోటి ఇస్తాం, ఆ డబ్బు తీసుకొని ఏకగ్రీవం చేయండి అంటే ఒక రకంగా వినటానికి అది బాగానే ఉంది, ఊర్లో తాగబోయించకుండా గొడవలు లేకుండా ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ నిజంగా జెన్యూన్గా ఊరి కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ప్రతిబంధకం కాదా? అవతల వాళ్ళు 50 లక్షలు ఇస్తుంటే నువ్వు పోటీ చేస్తే ఆ డబ్బులు ఊరికి రావు అని ఊరిలో అతని శత్రువులాగా చూసే అవకాశం ఉండదా? అసలు ఈ ఆలోచన మంచిదా? ఎందుకు ప్రజలు దీనివైపు మొగ్గుతున్నారు? కటర్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు, HM TV ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నిజానికి స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలో కానివ్వండి, లేకపోతే చాలా కాలం పాటు గ్రామాల్లో ఒక స్వచ్ఛత, రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ పదవులు ఉండేటివి. సర్పంచ్ అంటే కాస్త గ్రామంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, ప్రజల నోట్లో ఒక నాలుకగా ఉండేటువంటి వ్యక్తి, ప్రజల సమస్యలు ఏమున్నా వాటి పరిష్కారం కోసం చొరవ చూపేటువంటి ఒక సాదా సీదా వ్యక్తి. ఒక పేద మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి రాజకీయాలకు లేకపోతే ప్రజలకు సమయం వెచ్చించగలిగి ప్రజల వైపు నడిచేవాళ్ళు, ప్రజల్ని వెంట తీసుకొని వెళ్ళి తమ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలను కానివ్వండి, లేకపోతే ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కాస్త అందరి దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక చదువుకున్న ప్రతినిధిని ప్రజలు సర్పంచ్ గా ఎన్నుకునేవాళ్ళు. చాలా గ్రామాలలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఏకగ్రీవంగా సర్పంచులు ఉన్న వాళ్ళు కూడా మనం గతంలో మన బాల్యంలో చూసాం కటారి గారు. నిజానికి అంత కేపబుల్ కూడా వాళ్ళు, ఒక నిబద్ధత, నిజాయితీ, వాళ్ళని వేలెత్తి చూపడానికి కూడా ఎవరికి సాహసం ఉండేది కాదు. కాలక్రమేణా రోజులు మారిన కొద్దీ కొంత పెత్తందారులు, యాంటీ పీపుల్స్, అట్లానే మరికొంత రియల్ ఎస్టేట్, ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్లలో డబ్బులు సంపాదించిన వాళ్ళు, అంతకుముందు మద్యం దుకాణాల పైన డబ్బులు సంపాదించిన వాళ్ళు తమ రాజకీయంగా అరగటం చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి ముందు సర్పంచే అనుకొని క్రమంగా సర్పంచులు పోటీ చేయడం, గ్రామాల పైన తాము గ్రిప్పు సంపాదించి రాజకీయ రంగ ప్రవేశానికి ఇది తొలిమెట్టుగా ఎంచుకొని చాలా మంది కేవలం అంటే గ్రామాల పట్ల మమకారమో లేకపోతే ప్రజల పట్ల మమకారమో వీళ్ళకి లేదు. చాలా మందికి కేవలం ఆ పదవిని అలంకరించాలి, ఏదో రకంగా డబ్బులు సంపాదించాలి, ఏదో రకంగా ఒక పలుకుబడిని కలిగి ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే చాలా మంది ఆ పదవి పట్ల మమకారాన్ని పెంచుకుంటున్నట్టుగా కనపడుతుంది. నిజానికి ప్రజల పట్ల మమకారం ఉన్న వాళ్ళు, మనం అంటే మీ ఎక్స్పీరియన్స్ లో, నా ఎక్స్పీరియన్స్ లో చూసాం, గ్రామాల్ని గ్రామ సభల దగ్గర సమావేశపరిచి మనం డబ్బులు లేకుండా ఎన్నికలకు వెళ్దాం, మన ఓట్లు ఎందుకు అమ్ముకోవాలని
ప్రజల్ని కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతారండి. అవును. ప్రజలు సామూహికంగా సమూహంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజలు మంచి వైపే నిలబడతారు. అవును. ప్రజలంతా సమావేశమై ఒక చెడ్డ నిర్ణయం తీసుకున్నటువంటి చరిత్ర ఇప్పటి వరకు లేదండి. ప్రజలు సామూహికంగా ఏ నిర్ణయం తీసుకున్నా మంచిని కాపాడడం కోసం, గ్రామాభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటారే తప్ప మా ఇంటింటికి ఇన్ని డబ్బులు పంచండి, మాకు అభివృద్ధి అక్కర్లేదు, లేకపోతే ఆ ఊర్లో ఒక పెద్ద అవినీతి పడు మాకు వచ్చి పడితే సరిపోతుందని అనుకోరండి. కానీ మనం అనుకుంటున్నట్టుగా ఏకగ్రీవాలు లేకపోతే ఆ ప్రాంతంలో ఆ గ్రామాలు చాలా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, రిమోట్ గ్రామాలు ఉన్నాయి, కనీస సౌకర్యాలకు నోచుకున్నటువంటి గ్రామాలు ఇప్పటికీ ఈ రోజుకి ఉన్నాయండి. ఇప్పుడు మనం గద్వాల జిల్లా పెద్దదన్వాడ గ్రామాన్ని చూసాం. అక్కడ రైతులంతా తిరుగుబాటు చేసి ఇథనాల్ ఫ్యాక్టరీ మా ఊర్లో వేయడానికి వీల్లేదన్నారు. ఆ గ్రామానికి 75 ఏళ్లుగా రోడ్ లేదండి. 2 సార్లు ఎన్నికలు బైకాట్ చేశారు రోడ్ ఏమని. అంటే అట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి గ్రామాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నిధులు ఏమైపోయాయి, ఎవరో ఒక నాయకుడు కాదు రెహమాన్ గారు, ఎవరో ఒక నాయకుడు ఆ ఊరికి నేను నా డబ్బులతో రోడ్డే ఇస్తా అంటాడు. అది ఈ ప్రజాస్వామ్యానికి మంచిదా? అంటే కొద్దిమంది డబ్బులు పెట్టగలిగిన వాళ్ళ నిజంగా రోడ్డు ఏంది, ఊరు మొత్తం అందరికి డాబాలు కట్టించగలిగిన డబ్బులు కూడా ఉన్నాయి జనం దగ్గర, కొంతమంది దగ్గర. అయితే ఇప్పుడు నిజానికి ఎవరైనా గ్రామానికి సేవ చేస్తే సర్పంచ్ ఇస్తేనే చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా కూడా అంటే మనం కొన్ని సందర్భాల్లో చూసినాం, పిల్లలకి కట్నాలు తీసుకోకుండా పెళ్లిళ్ళు నిరాడంబరంగా చేసి ఆ ఊరికి కావాల్సిన రోడ్ వేసినటువంటి ఒక వార్త కూడా మనం చదివినాం గతంలో. మొత్తం ఆ నిరాడంబరంగా పెళ్లి చేసి ఆ పెళ్లికాయ ఖర్చు గ్రామానికి ఖర్చు పెట్టినటువంటి దాతృత్వం ఉన్న వాళ్ళు, అలాగే తమకు వచ్చిన ఆస్తుల్లో కొంత వాటా గ్రామ పంచాయతీకి ఇచ్చిన వాళ్ళని మనం చూసాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇంకొకటి, సర్పంచులు అనగానే మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా మందికి బిల్లులు ఆగిపోయాయి, సర్పంచులు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కటారి గారు, సర్పంచుల విధులు కర్తవ్యాలలో బాధ్యతల్లో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలలో కాంట్రాక్ట్ చేయడం సర్పంచ్ డ్యూటీ కాదు, అసలే కాదు. అసలు ఈ దిశగా కాంట్రాక్టర్ అవతారం సర్పంచ్ ఎత్తాడంటేనే గ్రామం దివాలా తీస్తున్నారు. అసలు అంటే కాంట్రాక్ట్ పని కాంట్రాక్ట్లే చేయాలి, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించాలి. అది కూడా ఒక డిమాండ్ సార్. కొన్ని ఊళ్ళల్లో ఇప్పుడు సిట్టింగ్ సర్పంచ్లు నా బిల్లులు ఇస్తే అప్పుడు నేను ఏకగ్రీవాన్ని ఒప్పుకుంటాను అంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే నిజానికి కటారి గారు ట్రాక్ తప్పింది గ్రామాల్లో వ్యవస్థ. సర్పంచ్ కి ఏం బాధ్యతలు ఉన్నాయి, ఏం విధులు ఉన్నాయి అనేటువంటి విషయాల్ని పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, ఆయన ఏ మేరకు గ్రామాలకు సంబంధించి అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం కావాలా, ఆయన నిజానికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంది, లేకపోతే ఆయనకి ఏం హక్కులు ఉన్నాయనేటువంటి విషయాల్ని ఏ సర్పంచ్ అధ్యయనం చేయట్లేదు, ఏ అధికారులు వాళ్ళకి అవగాహన కల్పించడం లేదు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. వెంకట నాయక్ గారు, ఇక్కడ ఒక్కసారి మనం బడ్జెట్లు చూస్తే ఇప్పుడు కేంద్ర బడ్జెట్, యూనియన్ బడ్జెట్ సంవత్సరానికి దాదాపు 50 లక్షల కోట్లు, తెలంగాణ బడ్జెట్ ఒక 3 లక్షలు, ఇట్లా అన్ని రాష్ట్రాల బడ్జెట్లు, మళ్ళా నగర పంచాయతీలు, జిహెచ్ఎంసీ, ఇలా అన్ని డబ్బులు లెక్కేస్తే 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో సంవత్సరానికి ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ గ్రామంలో కానీ ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు 140 లక్షల కోట్ల కంటే పైనే ఉంది. 140 కోట్ల జనాభా ఉంటే సంవత్సరానికి 140 లక్షల కోట్ల పైగానే ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఒక్కొక్క మనిషి పేరు మీద సంవత్సరానికి 1,00,000 రూపాయలు కనీసం ఖర్చు అవుతుంది ఆ మనిషి పేరు మీద. అది ఊర్లో ఖర్చు అవుతుందా, హైదరాబాద్లో ఖర్చు అవుతుందా, ఢిల్లీలో ఖర్చు అవుతుందో పక్కే పెడదాం. ఒక్క కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చే 35,000 సుమారుగా పర్ హెడ్ పర్ ఇయర్. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మనకి ఇక్కడ 3 లక్షల కోట్లు అంటే కనీసం ఒక 60-70 వేలు ఒక్కొక్క మనిషి పేరు మీద సంవత్సరానికి ఖర్చు అవుతున్నాయి. ఉద్యోగులు జీతభత్యాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైనా కానీ అంత డబ్బు మన పేరుతో ఖర్చు అవుతున్న దాన్ని ఒక 50 లక్షలకో 60 లక్షలకో ఒక 1000 మంది ఉన్న జనాభా ఉన్న ఒక ఊరు ఉందంటే ఆ ఊరి పేరుతో సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు అవుతున్నాయి సార్. దీన్ని ప్రజలకు ఎలా అర్థం కావాలి? నిజంగా గతంలో ఊర్లో బడి కోసం ఎవరో భూములు ఇచ్చి ఆ స్కూల్కి వాళ్ళు పేరు పెట్టించుకున్న సందర్భాలు మనం చూసాం. అది ఎన్నికలకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అంశం కాదు. ఊర్లో ఒక స్కూల్ కావాలంటే స్థలం ఉంటే ఈజీ అవుద్ది అనుకున్నప్పుడు అడిగేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. పెద్దలకు చాలామంది ఆ దాతృత్వం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎన్నికలప్పుడు వేలం, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు 5 ఏళ్ళు చేస్తున్న పని ఏంటంటే చాలామంది, అందరని నేను అంటలేదు, చాలామంది చేసే పని
ఊర్లో మంచినీళ్ళ ట్యాంకులు పెట్టిపోయటం, తిరుపతి దర్శనాలు కావాలంటే దానికి ఒక స్పెషల్ సెల్ పెట్టుకొని తిరుపతి దర్శనాలకి అక్కడ ఒక మనిషిని పర్మనెంట్గా పెట్టి చేస్తున్న ఏర్పాట్లు. అంటే ఇది వాళ్ళ భవిష్యత్తు రాజకీయానికి దీన్ని ఒక పెట్టుబడిగా మార్చుకుంటున్న పరిస్థితి. ఈ కారణంగా నిజంగా గ్రామం కోసం పనిచేయగలిగిన వాళ్ళు, ధైర్యంగా ప్రజల సమస్యల మీద పోరాడగలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటేనే దడుచుకునే పరిస్థితి. నిజంగా ఎన్నికలు జరిగితే ₹1,00,00,000 ఖర్చు అవుతుంది, అందుకే 60 లక్షలకి వేలంపాటు ఒప్పుకుంటున్నారు. ఊర్లో పెద్దలు కూడా కొంతమంది పాపం అనవసరంగా కుర్రోళ్ళు తాగి పాడైపోతారు, ఈ తాగుడు తాగబోయిస్తారు, దానికంటే ఇది బెటర్ అని అనుకుంటున్నారు. ఎలా దీన్ని బ్రేక్ చేయటం ఎట్లా, మీకేమనిపిస్తుంది ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే? శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సార్, ఒక మాట ఏంటంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. సో మహాత్మా గాంధీ గారు చెప్పిన శాంతియుత అంశాలను కూడా ప్రమోట్ చేయడానికి ఇది సర్పంచులు అనేవి చాలా కీలకమైన పాత్ర పోషించేవాళ్ళు. సో ఫెసిలిటేటర్ కాదు సార్ సర్పంచ్ అంటే, ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను డైరెక్ట్ ప్రజలకు అభివృద్ధి రూపంలోనో సంక్షేమ రూపంలో అందించగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. సో అలా ఉండాలంటే ఏది పోరాట తత్వమో, సర్వీస్ ఓరియంటేషను, లేకపోతే మంచి క్యారెక్టరు, లేకపోతే ఏదో చేయాలన్న తప్పన ఉన్న వాళ్ళకి అది సాధ్యమవుతుంది సార్. ఒక మాట ఏంటంటే సార్, పెట్టుబడిదారు వ్యవస్థ రోజు రోజుకు పొలుగుతున్న సందర్భంలో రాజకీయాలనేవి కూడా పెట్టుబడిదారు వ్యవస్థ కిందకి వచ్చేసినాయి సార్. అంటే పెట్టుబడి పెడితే దాన్ని లాభదాయంగా బయట తీసుకోవడం. కానీ ఈ విషయంలో ఈ సినారియో ఇప్పుడు లేదు సార్. కేవలం పైసలు పెడుతున్నారంటే ప్రెస్టేజియస్ థింగ్ కింద పెడుతున్నారు, ఒక ప్రెస్టేజియస్ థింగ్ కూడా పెడుతున్నారు, కానీ లోపల పెట్టి బయట తీయడానికి ఛాన్స్ లేవు. ఇన్ కేసు ఉన్నా కూడా ఎక్కడ ఉంటాయంటే సార్, ఇన్ కేసు ఛాన్స్ ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని అయినప్పటికీ కూడా ఉన్న యథార్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెడుతున్నారు, ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఆఫర్ చేస్తున్నారు. ఊర్లో అన్ని వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళే డబ్బులు ఉండాలి ఏముంది సార్. సార్ అయితే ఎక్కడైతే అర్బన్ రీజియన్ ఉంటుందో, ఎక్కడైతే ఇప్పుడు నోటిఫైడ్, డీనోటిఫైడ్ అని గ్రామ పంచాయతీలు 2 రకాలుగా ఉంటాయి సార్. సార్ డీనోటిఫైడ్ అంటే ఆదాయం వనరు సరిగా ఉండదు సార్. నోటిఫైడ్ అంటే 60,000 కంటే ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి గ్రామ పంచాయతీ ఒక సంత ఉంటది, షట్టర్స్ ఉంటాయి, దాంతోపాటు కొన్ని కమర్షియల్ థింగ్స్ ఉంటాయి సార్. ఇవన్నీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలు సార్. సో ఇలాంటి చోట్ల కాంపిటీషన్ ఎందుకంటే ఎక్కువ ఉంటుందంటే సార్, పెట్టుబడి పైసలు రాబట్టొచ్చు, అదే విధంగా ఏంటంటే ప్రెస్టీజియస్ గా హోదా కూడా అనుభవించవచ్చు అనే భావన ఉంటుంది సార్. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాక్సిమం అలాంటి గ్రామ పంచాయతీలు ఒక 30% ఉంటే 70% అలాంటి గ్రామ పంచాయతీలు లేవు సార్. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఎందుకు కమర్షియల్ గా మారిన ఎలక్షన్స్ అనేవి ప్రధానమైన చర్చ సార్. ఈ తరం వాళ్ళకి, ఇప్పుడు నాకు 30 సంవత్సరాల నాకు 30 సంవత్సరాలు సార్. ఈ తరం అలాంటి వాళ్ళు, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని ఉద్యమాలు చేసి విద్యార్థి నాయకత్వాన్ని వహించి కష్టపడి పోరాటం చేసి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది చెప్పి గ్రామ స్థాయి స్థానిక సంస్థలను ప్రధానమైన మెయిన్ సోర్స్ గా వాడుకొని తర్వాత రాజకీయాలుగా అంచెలంచెలుగా ఎదుగుదామన్న ఆలోచనతో ఉన్న మాలాంటి వాళ్ళకి కమర్షియల్ గా మారిపోయేసరికి కొంచెం బాధాకరమైన వ్యవస్థగా మారింది సార్. ఎందుకు కమర్షియల్ గా మార్చారంటే సార్, గత 10 సంవత్సరాలుగా మీరు ఒకసారి చూడండి, ఏ ఉప ఎన్నికనైనా చూడండి సార్, పార్టీ మారితే అభివృద్ధి జరుగుతుంది, అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అలాంటి భావన ఎప్పుడైతే తెచ్చి పెట్టడం చేసిరో సార్, ఒక వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ గానీ, సర్పంచ్ గానీ, ఎంపీటీసీ గానీ, జెడ్పీటీసీ గానీ, లేకపోతే ఎంపీ గానీ, వీళ్ళందరూ మారాలంటే ఎంతో ప్యాకేజీలు తీసుకొని మారాలన్న భావన 2014 నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇది ఒక పొలిటికల్ ఎలిగేషన్ మాత్రమే కాదు, రియాలిటీ అది సార్. అంతకుముందు 2005 ఆ ప్రాంతంలో ఏదో ఒక మంచి పౌరుడో మంచి క్యారెక్టర్ గల వ్యక్తి ఉంటే పోయి నామినేషన్ వేసి నిలబడి గెలిచిన సందర్భాలు ఉండే, అలాంటి వాళ్ళే ఈ రోజు ఎమ్మెల్యేలుగా, దాంతోపాటు ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా సేవలు అందిస్తున్న సందర్భాలు ఉండే. కానీ ఎందుకు ఆ రోజు ఆ సందర్భాలు అంటే ఇప్పుడు ఎందుకు క్రియేట్ కావట్లేదు అంటే ఒకటే కారణం, రాజకీయాన్ని కమర్షియల్ గా మార్చడంలో ఈ గత 10 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ అంటే ప్రభుత్వాలు కూడా కాదు వెంకట్ గారు. గతంలో అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం ఆఫర్ చేసిందో లేదో తెలియదు, కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఒక కాల్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిది, అది ఏ ప్రభుత్వం అయినా. ఊర్లో నిజంగా ఊర్లో అంతా కలిసి కూర్చొని ఏకగ్రీవం చేసుకుంటే, దానిలో డబ్బులు మార్పిడి బెదిరింపులు కానీ కాదు, ఊర్లో మీరంతా కలిసి ఒకళ్ళని సర్పంచ్గా ఓకే చేసుకుంటే దానికి 10 లక్షల రూపాయలు ఆ గ్రామానికి ఒక ఇన్సెంటివ్ అని చెప్పి నాకు అప్పట్లో అది మంచిది అనిపించింది నిజంగా. అంటే ప్రభుత్వమే పూనుకొని, అదేదో ఎవడి జోబులో డబ్బులు కాదు, నీ జోబులో డబ్బులు పెడితే రేపు పొద్దున నువ్వు ఇంకా దుర్మార్గం చేస్తావు, ప్రభుత్వం ఇస్తుంది. అప్పుడు ఊర్లో అందరూ కలిసి మంచివాడిని పెట్టుకుంటే ఆ 10 లక్షలు, మరి ఇప్పుడు ప్రభుత్వం అది ఆఫర్ చేస్తుందో నాకు తెలియదు. బట్ ఇలా కాకుండా నా జోబులో పైసలు తీసి నేను పెడతా, ఓ 10 లక్షలు ఊరికి ఇస్తా అంటే మీలాంటి వాడు పోటీ చేయాలన్నప్పుడు ఊర్లో పెద్దలే నువ్వు ఎందుకు ఊరుకోరా బాబు, వాళ్ళు పెడతారు 10 లక్షలు ఇస్తున్నాడు నువ్వేం చేస్తావని అనే పరిస్థితి కదా. ఎలా అర్థం చేసుకోవాలి సార్? కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగు ఉన్నట్టుంది సార్ పరిస్థితి.
సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఉమ్. ఏకగ్రీవాలు చేస్తే పైసలు ఇస్తామని అన్నారు, ఇచ్చిరా మరి? ఇవ్వలేదు. తెలీదు నాకు. సార్ జనాలు ఏమని అర్థం చేసుకున్నారంటే ఓకే ఏకగ్రీవం చేస్తే పైసలు ఇస్తారంటే నా సపరేట్ గా నాకు చెక్ పవర్ ఇచ్చి ఇస్తారని జనాలు అనుకున్నారు చాలా వరకు. సపరేట్ గా నిధులు ఏదో ఓ బడి కోసమో లేకపోతే ఏదైనా పారిశుద్ధ్యం కోసం దేనికోసమో వాడుకోవచ్చు అని జనాలు అనుకున్నారు. అవును. కానీ రెగ్యులర్ గా ఇచ్చే నిధులనే దీంట్లో కల్పిస్తారని అనుకోరు. అయినా అది ఇచ్చిరా లేదా అని కూడా గ్యారెంటీ లేదు సార్. ఓకే ఓకే ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పుడైనా సరే అవతలోడు మునిగేటట్టు ఉండదు సార్, ఉండొద్దు. ఎప్పుడైతే ఇనానిమస్ చేసుకోండి పైసలు ఇస్తామన్నారో వీళ్ళేం చేస్తారంటే ఒక్కళ్ళే కూర్చోబెడతారు కదా సార్, వీళ్ళ నుంచి పైసలు ఈయన నుంచి పైసలు ఒక్కళ్ళే పెట్టేటట్టు ప్లాన్ చేసుకున్నారు. ఓకే 10 లక్షలు ఖర్చు అయ్యే కాడ 20 లక్షలు చేసుకున్నారు. చేసుకుని చేస్తే ఎట్లాగో మాకు 10 లక్షలు వస్తుంది 10 లక్షలు వస్తుంది అనుకొని చెప్పి ముందుకు పోయారు. ఆ ఉన్న 10 లక్షలు రాలే, ఉన్న పదవికి న్యాయం చేయలేక, ఉన్న బిల్లులు రాక ఉన్న వాళ్ళందరూ ముచ్చుకుంటూ పోయారు సార్. నేను ఏమంటున్నా అంటే సర్పంచ్ అనేది ఒక ప్రెస్టీజియస్ థింగ్ కాదు సార్, అదొక సేవ, అదొక బాధ్యత. ఒక గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ అనే వ్యక్తి ఊర్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మంచికి చెడుకు ఉండాల్సిన వ్యక్తి. కానీ అది కేవలం దాని ఒక కమర్షియల్ పర్స్పెక్టివ్ లో మారి పార్టీలు మారితేనో పార్టీలు చేరుతేనో సొంత పార్టీలో ఉంటేనో ఇలాంటి ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకొని ఈ రోజు లోకల్ బాడీస్ ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు సార్. 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ పంచాయతీరాజ్ దీనిలో పార్టీలు కూడా వద్దులండి ఇవాళ కాదు వెంకట గారు. నా చర్చ ఎలాగో ఎన్నిక పార్టీల రహితంగా జరిగే ఎన్నిక, మనం కూడా కాసేపు పార్టీలు పక్క పెట్టి రాజకీయం ఎంత దిగజారిపోతుంది దాని మీద మాట్లాడదాం. సరే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను సార్, ఒక మాట అడుగుతున్నా సార్. రైతు వేదికలు కట్టించారు కదా, ఏ రైతు వేదికలోనైనా చర్చలు గాని సమావేశాలు గాని వడ్లకు సంబంధించిన ఏది దాంట్లో పెట్టడం గానీ లేకపోతే సీడ్స్ కొత్తగా వచ్చి దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడం గానీ ఇలాంటి ఏ రైతు వేదికలైనా మనకు ఉపయోగపడుతున్నాయి సార్. కానీ ఒక్క రైతు వేదిక కట్టేయడానికి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అవుతున్న సందర్భాలు ఉంటాయి సార్. ఆ పైసలు ఎక్కడి నుంచి తేయాలి, ఎవరి మీద భారం వేయాలి? అంటే ఏ పని కూడా సిస్టమాటిక్ మీరు చేయండి సార్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది వెంకట గారు, మీ ప్రభుత్వం ఉంది. నిజంగా రైతు వేదికలు రైతుల సమస్యల మీద చర్చలకి మీరు వాడండి సార్. నేనేమంటున్నా ఒక మాట, శ్రీనివాస్ గారు నా మాట అర్థం చేసుకోండి. రైతు వేదికలకు సార్ అంటే పొద్దుగాల వరకు సాయంత్రం వరకు కష్టం చేసిన, పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కష్టం చేసిన రైతు ఊరికి 1-2 కిలోమీటర్ దూరంలో రైతు వేదికల దగ్గర పోతాడా సార్? ఓకే ఓకే. ఏ రైతు వేదికలు ఊరికి అనుకుని ఉన్నాయి సార్? రైట్ అండి. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి శ్రీనివాస్ గారు, అంటే ప్రభుత్వాలు ఏ అయినా సరే అక్కడ లోకల్గా ఒక మంచి ప్రభుత్వం ఉండాలి. సర్పంచి ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకుంటాం మనం. నిజంగా గ్రామానికి అభివృద్ధి వాళ్ళ రాజకీయంగా ఎదిగే సంగతి పక్క పెట్టి గతంలో చాలామంది ఎమ్మెల్యేలు కావటం కోసం లేదా ఇంకో దానికోసం కాదు, సమితి ప్రెసిడెంట్లుగానే 10 సార్లు, ఇందాక రెహమాన్ గారు చెప్పారు 20 సార్లు 30 సార్లు చేసి కూడా 20-30 ఏళ్ళు ఉండి కూడా దానికే స్టిక్ అయ్యి నా ఊరిని బాగు చేసుకుంటే చాలని డెడికేషన్ ఉన్న వాళ్ళు చాలామంది గతంలో ఉండేవాళ్ళు. వాళ్ళు దాన్ని రాజకీయానికి తొలిమెట్టు అనుకోవాలి ఎదగటానికి వాళ్ళ వ్యక్తిగతంగా. బట్ ఇవాళ అది అనుకుంటున్నారు. దీనికి తోడు అదనంగా ఇక్కడ ఒకసారి ఒక పదవి వస్తే ఒక సర్పంచ్ అంటే ఓ 3 ఇన్నోవా కార్లు, వైట్ అండ్ వైట్ డ్రెస్సులు, ఇది మనకు గ్రామాల్లో మారుమూల ఏ ఆదాయం లేని గ్రామంలో కూడా సర్పంచ్ అంటే ఇది ఒక యూనిఫామ్ అయిపోయింది, ఒక కోడ్ అయిపోయింది, డ్రెస్ కోడ్ అయిపోయింది. సో దీన్ని బ్రేక్ చేయాలని మనం మాట్లాడుకుంటూ ఉంటే దానికి భిన్నంగా ఇవాళ 60 లక్షలు 70 లక్షలు 50 లక్షలు, నాకు ఆశ్చర్యం సార్. డబ్బులు జనంకి చాలా తేలికైపోయినాయి. నేను ఎక్కడో చదివాను, ఒక కారు కొనడానికి ₹1 కోటి కదా, కారు నంబర్ ప్లేట్కి 1,15 లక్షలు పెట్టి నంబర్ ప్లేట్ తీసుకున్న పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే జనానికి ఎట్లా వస్తున్నాయి డబ్బులు మనకు అర్థం కావట్లా. కారు నంబర్ ప్లేట్ కోసం 1,15 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్న పరిస్థితి. సో ఇలా ఉన్నప్పుడు నిజంగా గ్రామాల్లో అది వెంకట్ గారా, బచ్చు శ్రీనివాస్ గారా, లేదా రవికుమార్ గారా, మరొకళ్ళని కాదు, నిజంగా ఏదైనా గ్రామంకి పని చేయాలనుకున్నోళ్ళు, నేను అక్కడ అవకాశం వస్తే నేను ఫైట్ చేస్తా, ఈ గ్రామానికి నిధులు తెస్తా, గ్రామంలో అవినీతి లేకుండా చూస్తా, గ్రామంలో అన్ని బాగు చేస్తా, ప్రజల గురించి పట్టించుకుంటా అని వాగ్దానం వేయడానికి అసలు అవకాశం ఉందా శ్రీనివాస్ గారు? సార్ మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు రెహమాన్ గారికి, వెంకట్ నాయక్, శంకరోళ్ళ రవికుమార్ కి అందరికి కూడా నమస్తే. ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళి మొట్టమొదటగా. అయితే సార్ నాకు ఒకటి, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నాకు నచ్చింది, ఏంటంటే ఈరోజు పార్టీల సమస్య అన్ని పార్టీలకు ఉంది, సమాజం సమస్య సార్, ఇది పార్టీ సమస్య కాదు. ఇదేమంటే సార్ పొలిటికల్ సిస్టమ్ లో డిస్టర్బెన్సెస్ గానీ డీవియేషన్ గానీ జరిగిపోయింది సార్. పొలిటికల్ సిస్టమ్ అంటే ఏమైపోయిందంటే ఒక వ్యాపారం అయిపోయింది. రాజకీయాలు వ్యాపారం అయిపోయింది.
81 కంటే పూర్వం ఉన్నటువంటి రాజకీయాలు చంద్రబాబు అది ముఖ్యం తెలుగు అంటే అందరు టీడీపీ ఆవిర్భావము, తర్వాత చంద్రబాబు గారి శకం, తర్వాత మారుతూ వస్తున్నటువంటి ప్రజల ఆర్థిక స్థితిగతులు. ఎకరా భూమి 1 కోటి రూపాయలు, మా ఊరు సార్, మా ఊరు హైదరాబాద్ కి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 1 ఎకరా అమ్మితే 1 కోటి రూపాయలు వస్తున్నాయి సార్. అతను సహజంగా అది వ్యవసాయం చేసుకొని ఆయన మనుగడ సాధించేటువంటి క్రమంలో మీరు నమ్మరు, వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి నలుగురు వాళ్ళ పిల్లలు వాళ్ళు బ్రతుకు జీవనం గడపడానికి, నేను మా ఫాదర్ ఒక టీచర్ ఉండే, మా జీవన ప్రమాణ స్థాయితో పోల్చుకుంటే వాళ్ళు తక్కువ ఉండే. కానీ ఈరోజు వాళ్ళు ఏమైపోయిందంటే డబ్బులు, మీరు అన్నారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడైతే డబ్బులు విపరీతంగా ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఒకటి ఈ గడిచిన 20 సంవత్సరాలు 2 దశాబ్దాల కాలంలో ఫారిన్ మనీ ఇన్కమింగ్, అంటే మీరు అమెరికా ఈ రోజు ఇంటికొకరు రూరల్ ఏరియాలో కూడా ఇంటికొకరు అమెరికా వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితులు, అమెరికా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఒక ఊర్లో కనీసం 10-20 ఇండ్ల నుంచి కూడా అమెరికా వెళ్ళి అక్కడి నుంచి రావడము. తెలంగాణ వ్యాప్తంగా ఈ 2 దశాబ్దాలు కాలంలో సాఫ్ట్వేర్ రంగం బాగా వృద్ధిలోకి వెళ్ళి డబ్బులు రావడము. అంటే మొత్తానికి మార్కెట్ లో డబ్బులు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. పుష్కలంగా డబ్బులు వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి టీచర్ల జీతాలు వేతనాలు పెంచే వరకు కూడా ఏం గవర్నమెంట్ ఉద్యోగం, ఏం పద్ధతులు ఉద్యోగం చేస్తానులే, ఆ 10-20 వేలకు పోయి రావడం ఇబ్బంది. ఆయన 1,00,000 రూపాయలు చేసినట్టున్నారు ఏకంగా ఒకటేసారి. అంటే అప్పటి వరకు కూడా ఉద్యోగాల వేతనాలు తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత 40% నుంచి 80%కి పెరిగి 50% ఆఫ్ శాలరీస్ పెరిగిన తీరు. సో మార్కెట్ లో మనీ ఈ విధంగా వచ్చింది. కరెక్టే సార్, మనీ రావచ్చు, వాళ్ళ మనీ వాళ్ళకు ఉండొచ్చు. ఈ ముత్తప్పుడు ఖర్చు పెట్టిన అదొక రకం. ఇప్పుడు ఎన్నికల్లో సర్పంచ్కి పోటీ చేయాలన్నప్పుడు ఒక జెన్యూన్గా, ఇప్పుడు నిజాయితీ పోటీస్తే అది లెక్క, అక్రమంగా డబ్బు సంపాదించుకున్నాడు 1 కోటి రూపాయలు ఇస్తానంటే ఊరి ప్రజలు దానికి బైండ్ అయితే నిజాయితీ పని రాజకీయాల్లోకి వచ్చేది ఎక్కడ? నిజాయితీ వల్ల 10%కి వస్తేమో కానీ నిజాయితీ వల్ల అయితే ఎక్కడ డబ్బులు అంత ఈ సులువుగా రావు. మీకు తెలియదు కాదు కటారి గారు, మీరు ఈ రోజు నిన్న మా పొజిషన్ లో ఉండే, ఈ రోజు మీరు మమ్మల్ని అందరితో మాట్లాడించే పరిస్థితిలో ఉన్నారు. మీకు తెలియని రాజకీయాలు కాదు. నేను ఏమంటున్నా అంటే రాజకీయాల దృక్పథం మారిన తీరు మనము 3 దశాబ్దాల నుంచి చూసుకుంటే ఏమైపోయిందంటే రాజకీయం అనేది ఒక దర్పము, రాజకీయం అనేది ఒక వ్యాపారం. ఈ సర్పంచ్ ఉంటే ఇట్లా ఉండాలి, ఓ మండల్ ప్రెసిడెంట్ అయితే మండల్ ప్రెసిడెంట్, ఎంపీటీసీకి ఏమో ఆదాయం ఉంటుంది సార్, లక్షలు ఖర్చు పెడుతుంది. ఎంపీటీసీకి ₹1 ఆదాయం ఉండదు. ఎంపీపీకి ఏమన్నా ఉంటుందేమో కానీ ఎంపీటీసీ అనే వ్యక్తికి ₹1 ఆదాయం ఉండదు. అతను పెత్తనం చెలాయించి వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోను నేను ఎంపీటీసీని అని చెప్పుకోవడానికి, ఆ బండి మీద రెడ్ స్టిక్కర్ అంటించుకోవడానికి తప్ప ఇంకా దేనికి అని. అయితే ఒకటి ఇంట్లో 2-3 అంశాలు మనం మాట్లాడాలి. ఒకటి ఏంటంటే డబ్బులు గ్రామ స్థాయిలో కనీసం 30 లక్షల నుంచి మహేశ్వరం లాంటి ఏరియాలలో ఎకరా 10 కోట్లు, 12 కోట్లు, 15 కోట్లు. అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం బృహత్ ప్రణాళికతోని ఈ 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెంచినప్పుడు ఇప్పుడు చాలా గ్రామాలు దీంట్లోకి వచ్చేస్తున్నాయి. వాటిని మినహాయిస్తే మీరు చూడండి, ఎక్కడైనా కూడా సిటీకి 60 కిలోమీటర్ల కొన్ని చోట్ల ₹1 కోటి ఎక్కడా లేదు, 100 కిలోమీటర్లు లేదు. అయితే ఈ డబ్బులు ఎకరాలు అమ్ముకొని వచ్చిన డబ్బులు గాని, రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారస్తులు గాని, డబ్బు వచ్చిన తర్వాత మనిషి ఆలోచించేది తన పరిధిలో పవర్ సార్, పవర్ కోసం ఆలోచిస్తారు. ఆ పవర్ రాబట్టుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తుంది. ఇంకోటి ఈజీ మనీ కదా, ఈ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది. ఇప్పుడు మన కాలంలో అంటే మీరు ఒక 5 సంవత్సరాలు పెద్ద ఉండొచ్చు, అయితే మా తల్లిదండ్రులైనా మీ తల్లిదండ్రులైనా ఒక ₹5 ₹10 ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడుతుంటే ఈ రోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడతలేదు. అంటే డబ్బు వచ్చే తీరు కూడా అట్లా మారిపోయింది. అయితే ఈ అధికారం కోసం మనుషులు గ్రామ స్థాయి నుంచి కొంతమంది, రెహమాన్ గారు చెప్పినట్టు కొంతమంది ఆరంగేట్రం కోసం, కొంతమంది అధికారం చెలాయించడం కోసం, కొంతమంది కొన్ని గ్రామాల్లో వెంకట్ చెప్పినట్టు కొన్ని ఆదాయం ఉన్న గ్రామాలలో ఆదాయము పెట్టుబడి పెట్టి తిరిగి వ్యాపారంగా చూసుకోవడం కోసం, కొన్ని గ్రామాలలో అక్కడ డబ్బు అతను బాగా సంపాదించి ఉంటాడు కాబట్టి కనీసం నేను సర్పంచ్ అని చెప్పుకోవడానికి ఉద్దేశంతో ఇట్లా. రవికుమార్ గారు, 2 విషయాలు సార్. అంటే రాజకీయంలో ఇది నేను ఇందాకే చెప్పాను, ఒక పార్టీ అని కాదు, ప్రతి పార్టీలో డబ్బున్న నాయకులు ఇబ్బడిమబ్బడిగా చేరుతా ఉన్నారు.
ఎన్నికలప్పుడే కాబట్టి అసలు విడిగా కూడా ఖర్చు పెడతా ఉన్నారు 5 ఏళ్ళు. ఏ దానికి అవసరమైతే దానికి. చాలామంది నాయకులు చెప్పేది మామూలుగా బయటికి వెళ్తే ఒక ఎంపీనో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒకరోజు నియోజకవర్గంలో తిరిగితే రోజు వెళ్ళేటప్పుడు నాకు స్వయంగా చాలామంది మాజీ ఎంపీలు చెప్పిన మాట, 1,00,000 రూపాయలు 2 జోబుల్లో 2 50,000 రూపాయలు కట్టలు పెట్టుకొని వెళ్తే సాయంత్రంకి ఆ 1,00,000 రూపాయలు అయిపోతాయి. ఒకటి పెళ్ళి అంటాడు, ఒకటి సావు అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు. అడిగినోడికల్లా 5దో 10దో ఇచ్చుకుంటా పోతే సాయంత్రంకి జోబులు ఖాళీ అవుతాయి. యావరేజ్ ఖర్చు రోజుకి 1,00,000 రూపాయలు ఉండింది మామూలుగా బయటికి వెళ్తే, నియోజకవర్గంలోకి వెళ్తే. ఇక ఏదైనా గణేష్ ఉత్సవాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంతమంది నాయకులు అసలు ఊర్లో కనపడితే లేనిపోయిన నెత్తిరొప్పి అన్ని 10 మండపాల వాళ్ళు వచ్చి అడుగుతారని చెప్పి ఊర్లో కనపడకుండా పోయే నాయకులు కూడా ఉన్నారు. తప్పక ఏం చేస్తారు, ఈ ఖర్చు భరించలేని ఖర్చే. అయితే కొంతమంది నాయకులు, సార్ నేను ప్రత్యేకంగా పేర్లు చెప్తున్నాను మీరు అనుకోవద్దు, కానీ ఈ మధ్యకాలంలో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఉదాహరణకి బండి సంజయ్ గారు ఎంపీగా ఆయన నియోజకవర్గంలో 10th క్లాస్ చదువుతున్న ఆడపిల్లలందరికీ సైకిళ్ళు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఆయన ఎంపీ గారు, ఆయనకి ఎవరైనా కొంతమంది దాతలు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అలాగే కిషన్ రెడ్డి గారు నేను చూసా, ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో అందరి పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు నేనే కడతానన్నారు. అంటే ఈ ధోరణి, వాళ్ళు ఏదో అవినీతి చేశారని నేను అంటే ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఒక గ్రామంలో కూడా ఇదే చర్చ, గ్రామంలో పలానా నాయకుడు ఇది చేస్తున్నాడు, నువ్వేం చేస్తావు? నేను ఊరికి పని చేస్తాయా, కేంద్రం నుంచో రాష్ట్రం నుంచో డబ్బులు గ్రామం కోసం నిజాయితీగా రూపాయి గ్రామం కోసం ఖర్చు పెట్టిస్తుంటే ఊరుకోవా అనే పరిస్థితి. రవి గారు, దీన్ని మార్చడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఊర్లో నిజంగా యువకులు ఏ రకంగా టర్న్ అవ్వాలి దీన్ని హ్యాండిల్ చేయడానికి? మనిషి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఛానల్ ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా నమస్తే. మంచి చర్చ జరుగుతా ఉంది. ఓకే. కాకపోతే ఏంటంటే మనిషి యొక్క నైజం ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే, మనిషి ఆశాజీవి. ఆశాజీవి కంటే ఏం ఆశ ఎక్కువగా ఉంటుంది? రవి గారు మీ వాయిస్ ఫ్రీజ్ అయింది. హలో రవికుమార్ గారు, రవికుమార్ గారు మీ వాయిస్ ఫ్రీజ్ అయింది, మళ్ళీ తీసుకుంటాను, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి రెహమాన్ గారు, నేను స్వయంగా చూసాను సార్, కరెక్ట్గా 20 ఏళ్ల క్రితం 2004లో నేను. రవికుమార్ గారు చెప్పండి, మీ వాయిస్ ఇందాక ఫ్రీజ్ అయింది, చెప్పండి. అయితే మనిషి తన యొక్క ఐడెంటిటీ, తన యొక్క గుర్తింపు కోసము ఎక్కువగా ఆరాటపడుతున్నటువంటి రోజులు ఇవి. తను తింటున్నాడా, తినట్లేదా, డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేదా తర్వాత సంగతి. నలుగురిలో పోతే నాకు ఎటువంటి గుర్తింపు ఉన్నది అనే ఆలోచన ధోరణి పెంచుకున్నటువంటి ఈ యొక్క కాలంలో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే అనడానికంటే కూడా ఇది స్థానిక ప్రభుత్వాలు అనొచ్చండి. గ్రామ స్వరాజ్యం అని మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే అన్నారో, ఆ గ్రామ స్వరాజ్యం ఎప్పుడండి? గ్రామాలకు అధికార వికేంద్రీకరణ చేసి గ్రామంలో ప్రభుత్వాలు ఏర్పడి ఆ ఫండ్స్, ఫంక్షనరీ ఇవన్నీ కూడా ఆ యొక్క సంస్థల చేతిలో ఉన్నప్పుడు, అంటే గ్రామ ప్రభుత్వాల చేతిలో ఉన్నప్పుడు, అప్పుడు గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. గ్రామమే మన దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అవుతాయని చెప్పి అప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విషయం. దానికి కొనసాగింపుగా మనకు రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లో అనుకుంటా ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని స్థానిక సంస్థలను పిలవకూడదు, స్థానిక ప్రభుత్వాలు అని పిలవాలని చెప్పేసి అప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా మనకు సంక్రమించినటువంటి అధికారం. దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. మళ్ళీ దానిలో అనేక అంశాల్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహించాలి, 5 సంవత్సరాలకు ఒకసారి మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్స్ నిర్వహించాలి, 5 సంవత్సరాలకు ఒకసారి కార్పొరేషన్స్ కూడా ఇటని ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఇవన్నీ కూడా నిర్వహించాలని చెప్పి దాంట్లో స్పష్టంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ డబ్బు విషయం గురించి స్పెసిఫిక్ గా మనం డబ్బు విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి మనం ఆలోచిస్తే 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ యొక్క గ్రామ సర్పంచులకు, అంటే నేను స్థానిక ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆ యొక్క ఖర్చు చేసేటువంటి ఏదైతే ఉండిందో ఆ చెక్ పవర్స్ కావచ్చు, ఇట్లాంటి అధికారాన్ని అన్నిటిని కూడా తీసేసింది. తీసేసిన తర్వాత ఏమైపోయిందంటే అదొక డ్యూయల్ సిగ్నేచరీ ఒకటి పెట్టిరనమాట. ఒక ఏంటి, కలెక్టర్ గారికి ఉంటుంది యాక్సెస్, సెక్రటరీకి ఉంటుంది, సర్పంచ్ ఉంటుంది, చెక్ పవర్ ఉన్నది తీసేసారు. తీసేసిన తర్వాత ఏమైపోయిందంటే అక్కడ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులని వీళ్ళు పక్కదారి పట్టించే పని కూడా చేస్తున్నారు అప్పట్లో.
పని ఎట్లా చేయాలి. చేస్తారు ఆ పని వాళ్ళకి అర్థం కాదు. కాదు కాదు సార్ వీటికి వద్దాం రవి గారు. అంటే నేను అనేది ఇవాళ పెద్ద రాజకీయ అంశాల కంటే మీరు అసలు ఈ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే దానికి వస్తున్నాను. అంటే ఈ యొక్క గత 10 సంవత్సరాల నుంచి సర్పంచులు అంటే పెద్దగా ఏమీ లేదు, సర్పంచులకు పెద్దగా ఏమి సిగ్నేచర్ చెక్ పవర్ కూడా లేదని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సర్పంచ్ అనే పదవికి, ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ అనే పదవికి అంత డిమాండ్ ఎందుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో రావడానికి 2023లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా దానికి ఒక చిన్నగా సింపుల్ ఒక చిన్న పేరు ఏం పెట్టారంటే ప్రజాపాలన అని ఒక పేరు పెట్టుకున్నారు. ప్రజాపాలన చేసుకుంటాము అంటే అందరూ ఏమనుకున్నారంటే ప్రజాపాలన అంటే ఇక మాకు అంటే మళ్ళీ అన్ని పాతకాలం రోజులు అన్ని గుర్తుకొస్తాయి, సర్పంచ్లకు అన్ని అందరికీ కూడా మళ్ళీ పాత రోజులు వస్తాయి, అందరికి చెక్ పవర్ వస్తుంది. మీరిద్దరు కూడా పొలిటికల్ గా మాట్లాడుతారు తమ్మి, అది కరెక్ట్ కాదు. మీరు రవి గారు శ్రీనివాస్ గారు చెప్తుంది కానీ ఇవాళకి కొంచెం మనం పాలిటిక్స్ పక్క పెడదాం సార్. నిజంగా జెన్యూన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు రవి గారు, ఏమనుకోవద్దు. నా పాయింట్ ఏంటంటే పార్టీలు ఏమైనా ఉండేవండి సార్, అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, ఇవాళ కోటి రూపాయలు ఖర్చు పెట్టింది ఊర్లో సర్పంచ్, మీ పార్టీ సర్పంచ్ గెలిచే పరిస్థితుందా? అది సమస్య. నేను అదే చెప్తున్నాను. ఆ 1 కోటి రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి అన్ని డబ్బులు ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్నాడంటే తను ఎంతో సంపాదించి వెనకేసి ఉండొచ్చు కదా. సంపాదించిన వెనకేసి ఉండాలి, లేదంటే దోచుకోవడానికి ఇది మార్గం అనుకోని ఉండాలి. ఒకసారి వినండి, ఒకసారి నేను మొత్తం పాయింట్ అక్కడికి వస్తాను. సరే పార్టీల పేర్లు అవసరం లేదండి. 2014 ఏ పార్టీ అధికారంలో ఉందో తర్వాత సంగతి, 2023లో ఏ పార్టీ అధికారంలో ఏ పార్టీ అయినా కావచ్చు. శ్రీనివాస్ గారు చెప్పండి ఒక నిమిషం, వారి ఒపీనియన్ చెప్పండి. తెలంగాణలో ఇంత విపరీత ధోరణి ఎప్పుడు లేదు. ఇన్ని డబ్బులు కోట్ల రూపాయలు సర్పంచ్ పదవి కోసం పెరిగింది సార్. ఇప్పుడే చూస్తున్నాం రవి గారు, 150 కోట్లంట. ఇక్కడ ఇప్పుడే ఇవాళ ఆక్షన్ అయింది ఎక్కడో, ఎకరం 150 కోట్లకి జిఎంఆర్ సంస్థ, గోడ్రేజ్ సంస్థ పాడుకునే డబ్బులే. ఈ డబ్బులు ఇక్కడ 150 కోట్లు ఉంటే కొంచెం అవతలకి వెళ్తే 10 కోట్లు, 5 కోట్లు, 50 కోట్లు రేట్లు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంత ముందు బచ్చు శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి అమెరికా పోయి సంపాదించుకొని రావడమో, లేకపోతే రియల్ ఎస్టేట్ పెరగడమో, రియల్ ఎస్టేట్ పెరగడం ద్వారా వచ్చిన డబ్బులతోనో ఏదో పేరు రావాలి, గుర్తింపు పొందాలని చెప్పేసి అట్లా వేలం పాటలో పాల్గొంటారని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి వర్షానికి కొనసాగింపుగా నేనేం చెప్తున్నానంటే గత తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు చేసే వ్యక్తి ఎవరంటే ఆయన కూడా రాజకీయ నాయకుడే. ఏదో ఒక పార్టీకి ఏ పార్టీ అని కాదు, పార్టీ అవసరం లేదండి, మళ్ళీ చెప్తున్నా పార్టీ అవసరం లేదు. ఏదో ఒక పార్టీకి అఫిలియేట్ అయి పని చేస్తున్నటువంటి వ్యక్తి మాత్రమే అట్లా ఓపెన్ గా వేలం పాటకి దిగుతున్నటువంటి పరిస్థితి మనకి ఈ రోజు కనిపిస్తా ఉన్నది. నిజంగా కష్టపడి అమెరికా పోయో లేకపోతే వేరే దేశం పోయో సంపాదించి వచ్చి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా అట్లా వేలం వెర్రిగా వేలం ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు అది దోచుకొని తిన్న డబ్బు అయితేనే, లేదా అప్పనంగా వచ్చిన డబ్బు అయితేనే, లేదా రాజకీయంగా తను సంపాదించుకున్న డబ్బు అయితే పరపతి ద్వారా బెదిరింపులకు దానికో దీనికో పాల్పడి సంపాదించుకున్న డబ్బు అయితేనే ఈ విధంగా వేలం వెర్రిగా వేలం పాటకు పాల్గొంటాడు అనేది నేను చెప్పదలుచుకున్నాను. వేలం వెర్రిగా వేలం పాటలో పాల్గొనడానికి అంతగా వచ్చినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే చూడండి, మనకు తెలంగాణలో అంతకుముందు ఇంత వేలం పాట ఉండేది కాదు, ఇంత వేలం వెర్రిగా అసలు యాక్షన్స్ దిగేవాళ్ళు. అరాస్ అంటారు తెలంగాణలో, అరాస్ పాడుతున్నారండి. అంత లేనప్పుడు ఎప్పుడు వచ్చింది? 2014 నుంచి ఈ ధోరణి ముఖ్యంగా 2018 నుంచి ఈ ధోరణి బాగా పెరిగింది అంటున్నాను. అంశానికి కొనసాగింపుగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నేను ఫారెన్ లో ఉన్నా, నేను ఒక 5-6 సంవత్సరాలు ఫారెన్ లో ఉండి నేను పనిచేసి వచ్చిన వ్యక్తిని, నేను సంపాదించుకున్న డబ్బు తీసుకొచ్చి సర్పంచ్ కోసము, సర్పంచ్ కావడానికి 1 కోటి రూపాయలు అరాస్ పెట్టమంటే నేను సంపాదించిన డబ్బు. కానీ దొబ్బిదిన డబ్బు అయితే దొబ్బిదిన డబ్బు అయితే ఖచ్చితంగా పెడతారు. నేను అదే చెప్తున్నాను. వీటన్నిటిని కూడా చాలా కూలంకుషంగా ప్రజల్లోకి, ప్రజా మాధ్యమంలోకి మనము చర్చించి, ప్రజా మాధ్యమంలో మనం చర్చిస్తే ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతాయి. దానికోసం ఇవాళ మనం చర్చ పెట్టారు గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి రెహమాన్ గారు, నిజంగా కరెక్ట్గా 20 ఏళ్ల క్రితం సార్ 2004లో మేము
ఒక ఉద్యమం, స్థానిక ప్రభుత్వాలకి అధికారాలు ఇప్పుడే రవి గారు చెప్పి నిధులు విధులు సిబ్బంది బదలాయించాలి, 73, 74 రాజ్యాంగ సవరణలు ఆ స్ఫూర్తితో ఇంప్లిమెంట్ చేయాలి, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎట్లా నిధులు వస్తున్నాయో అదేవిధంగా రాష్ట్రం నుంచి గ్రామాలకు విధిగా ఇంత పర్సంటేజ్ నిధులు వెళ్ళాలి, ఈ డిమాండ్లతో 1 కోటి సంతకాలు ఉద్యమం చేశాం. ఒక ప్రజా ఉద్యమం అప్పుడు సర్పంచులు వార్డు మెంబర్ల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి సంతకాలు. ఆ రోజు దోమ అనే ఒక మండలం వెళ్తే సార్, రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా దోమ మండలం వెళ్తే ఆ మండల ప్రెసిడెంట్ ఇంట్లో కూర్చోడానికి 2 కుర్చీలు లేవు సార్. మేము 3 వెళ్తే ఆ మండల ప్రెసిడెంట్ గారిని కూర్చోబెట్టాలా లేదు మా నాయకుడిని కూర్చోబెట్టాలా అర్థం కాని పరిస్థితి. మేము కూర్చోడానికి కుర్చీలు 2 కుర్చీలు ఉన్నాయి ఇంట్లో, అది కూడా ఒకటి ఇరిగిపోయిన కుర్చీ. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ మండల ప్రెసిడెంట్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా ఓ ఇన్నోవా కారో బొలెరో కారు లేనిది లేరు. ప్రజలు చూస్తూ ఉంటారు ఊర్లో, ఈ పదవి తీసుకోకముందు వీడు ఎలా ఉన్నాడు, ఈ పదవి తీసుకున్నాక ఎలా ఉన్నాడు, రేపొద్దున మళ్ళీ వీడే సర్పంచం చేస్తే ఊరిని ఇంకెంత దోచుకుంటాడు, లేదా ఊరి పేరు చెప్పి ఎక్కడో ఎలా దోచుకుంటాడు. ఈ ఆలోచన ప్రజలకు ఎందుకు రావట్లేదు? ఊర్లో పెద్దోళ్ళు 10 మంది కూర్చొని అరే పలానా కుర్ర, ఇప్పుడు రవి గారు చెప్పారు ఫారెన్ వెళ్ళి వచ్చాడు, ఆయన ఏదో కష్టపడుతున్నాడు, జెన్యున్గా ఇలాంటి వాళ్ళని పెట్టుకుందామరా, మన కోసం ఫైట్ చేస్తారు, మన పేరుతో ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు కేంద్రం నుంచి 3,000 కోట్లు వస్తున్నాయి సార్, రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఒక 3,000 కోట్లు పెట్టాలి. 10,000 గ్రామ పంచాయతీలు అనుకుంటే యావరేజ్గా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి దగ్గర 60 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఈ ఒక్క సంవత్సరం నిధులు వస్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం వస్తే బోల్డ్ అనే డబ్బు ఆ గ్రామంలో ఖర్చు కావాలి. సో ఈ ఆలోచన ప్రజలకి రాకుండా వీళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఇది చాలు, 5 ఏళ్ళు వాడు ఎంత దోచుకున్నాను కంక్లూజన్కి ప్రజలు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు కటారి గారు, మీరు మంచి అర్థవంతమైన చర్చ మనం జరుగుతుంది. ఇప్పుడు నిజానికి గ్రామాలలో ఎవరైతే ఏకగ్రీవాల కోసం కోట్లు ఖర్చు పెడదామని అనుకుంటున్నారో వాళ్ళు నిజంగా ఎన్నికలు జరిగితే వాళ్ళు గెలవరు కాబట్టే అడ్డదారుల్లో అధికారాన్ని సంపాదించడం కోసం నేను డబ్బుల్ని వెదజల్లి ఆ అధికారాన్ని చేజెక్కించుకుంటా, నేను అడ్డదారిలో సంపాదించినటువంటి అక్రమార్జన ద్వారా వచ్చినటువంటి డబ్బులు లేకపోతే రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బుల ద్వారా నేను పొలిటికల్ ఎంట్రీ కోసం ఈ వేను వాడుకుంటా, సర్పంచ్ సీటును వేలం పాటలో కొనేస్తా అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. నిజానికి మనము ప్రజలకు ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు గానీ ప్రజలతో కలిసి నేను కరీంనగర్ జిల్లాలో నేను గతంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ కరెస్పాండెంట్ గా ఉన్నప్పుడు నేను ఒక గ్రామంలో సభలో నేను గ్రామాన్ని తీసుకున్నానండి కటారి గారు. ప్రజలకు అందరికి గ్రామ సభలో చెప్పినాం ఈసారి మనం సర్పంచ్ ని డబ్బులు లేకుండా ఎన్నుకుందాం అని ప్రజలందరూ మేము డబ్బులు తీసుకోమని ప్రమాణం చేసిండ్రు. అది రాత్రి చేసింది పొద్దునుకుంటదని చాలా మంది అనుకున్నారు. అయితే ఒక గ్రాడ్యుయేట్, అది మహిళా సర్పంచ్ రిజర్వ్ అయినటువంటి ఊరు, అది కొంచెం పెద్ద పంచాయతీ. అయితే మిగతా డబ్బున్న అభ్యర్థి ఈమె ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ ని మేము ప్రపోజ్ చేసినాం గ్రామం తరఫున, ఈమె అయితే పనిచేస్తుంది, బట్ ఆమె పూర్. అవతల డబ్బులు ఉన్న వాళ్ళందరూ పోటీలోకి దిగితే కుల సంఘాలకు డబ్బులు ఇస్తే వాళ్ళు రిటర్న్ ఇచ్చేసి వచ్చినారు డబ్బులు. అంటే ఆ కులాలు వాళ్ళు వద్దని ప్రెజర్ చేసినారు, మాకు డబ్బులు వద్దని. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 80% ఓట్లు ఈ అభ్యర్థి డబ్బులు పంచిన అభ్యర్థికి వస్తే 20% డబ్బులు పంచుదామని ప్రయత్నం చేసిన అభ్యర్థికి వచ్చినాయండి. అంటే ప్రజలు చాలా నిజాయితీగా ఉంటారు, ప్రజలు చాలా చిత్తశుద్ధితో ఉంటారు, ప్రజలందరూ చాలా గొప్పగానే ఆలోచిస్తారండి. అంటే ప్రతిదీ, అంటే వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు జనం అడగకుండా ఇళ్ళ గడపల దగ్గర బ్యాలెట్ పేపర్లలో కవర్లలో పెట్టి, ఇంకా కొంతమంది బంగారు పంచడం, వెండి బర్నెలు పంచడం, రకరకాలుగా అక్రమ డబ్బులు తీసుకొచ్చి, అంటే ఇంకా మనం చాలా, నేను ఇంకో ఉదాహరణ కూడా చూశానండి. ఎక్కువ డబ్బులు పంచాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళను ప్రజలు ఓడించినటువంటి సందర్భాలు కూడా గ్రామాలు డెఫినెట్ గా ఫిల్టర్ చేస్తాయండి. ప్రజలు చాలా విఘ్నులు అండి, చాలా విఘ్నులు. కరెక్టే, కానీ అదే ప్రజలు ఇప్పుడు వేలంపాటకి అడుగుతున్నారు సార్, డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రజలే నేను చెప్తుంది. మీరు ప్రజలందరూ అలా ఉంటే గొడవ లేదు రెహమాన్ గారు. ప్రజల నాయకుల వస్తాను సార్, టైం ఉంది. ఇప్పుడు గతంలో ఒక రాజరికము భూస్వామ్య వ్యవస్థ కంటే ముందు వేలం పాటల ద్వారానే నడిచినాయి. అసలు ఓట్లు లేకపోతే వేలం పాటలే ఉండాలని పాత తరం వాళ్ళు చెప్పేటోళ్ళండి. ఆ కంటిన్యూషన్ ఎక్కడో నడుస్తుంది. అంటే యూత్ గానీ లేకపోతే చదువుకున్న వాళ్ళు గానీ రాజకీయ పార్టీల్లో, అంటే యూనివర్సిటీలో చదువుకున్న యువత కూడా
ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఉన్నారు. గ్రామాల్లో మార్పు కోసం పనిచేస్తే డెఫినెట్ గా మార్పు వస్తుందండి. Okay. ఆ ప్రజల్లో ఆ ఉన్నటువంటి నిజాయితీని, చిత్తశుద్ధిని గ్రామ అభివృద్ధి వైపు మళ్లిస్తే, మీరు ఇంతకు ముందు అన్నట్టుగా గద్వాల ఎమ్మెల్యే పాగపుల్లారెడ్డి గారు ఉండేవారండి. అవును. నేను ఆర్బీఎస్ సమస్య మీద ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అసలు ఇది ఎమ్మెల్యే ఇలా అసలు అవును. ఏం లేవండి, ఏం ఆయన ఇంట్లో ఫర్నిచర్ కానీ లేదు. అంతెందుకంటే నేను గతంలో మమతా బెనర్జీ ఇంటికి కూడా వెళ్ళాము. అవును. చెక్క మీద వేసి కూర్చోబెట్టింది ఓకే, ఆమె. ఓకే. రెండు చాలా చెక్క మంది మీద ఉన్నారు వేసి సార్. కూర్చోబెట్టింది. ఇప్పటికీ అక్కడక్కడ మనకి ఏదో ధర్మం కాలు మీద ఉందని అట్లాంటి రోజులు చూస్తే మనకు అనిపిస్తుంది. మళ్ళీ వస్తాను రేమన్ గారు, టైం తక్కువ ఉంది. ఒకసారి వెంకట్ గారు, ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల సంఘం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ బెదిరింపులతోటో డబ్బుతోటో కొనుక్కుంటే నడవదు అని. ఇక్కడ ఊరికి డబ్బులు ఇస్తారు, ఊర్లో ఒపీనియన్ మేకర్స్ ఎవరో 4-5 ఉంటారు పెద్దోళ్ళు. ఆ పెద్దోళ్ళు నోరెత్తే మిగతా పిల్లలు ఎవరు కుర్రోళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్ళకి విడిగా తలా 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళకి వెళ్ళి ఈ పచ్చిగా మాట్లాడుకోవాలి మనం. ఈ వాళ్ళంతా అందరూ ఊరుకుంటారు పోయి ఆయన పెడదామనే పరిస్థితి వస్తే, యువతని చైతన్యం చేయకపోతే ఎన్నికల సంఘం ఆపగలుగుతుందా? లేకపోతే ఒక ఒపీనియన్ జరిగితే అందరూ చూస్తుంటే వేలు పంచారు అన్ని పార్టీలు, ఎవరు పంచడం మళ్ళీ దానిలోకి మనం వెళ్ళొద్దు. కానీ ఇంత పెద్దగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ఎన్నికలు జరుగుతుంటే, డబ్బుతో కొనేసుకుంటుంటే, ఎన్నికల సంఘమో అక్కడ ఉండే అబ్జర్వర్సో దీన్ని అరికట్టగలుగుతారా? ఏం చేయాలి? సార్ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఊరు క్లస్టర్ గా తీసుకుందాం సార్, 100 ఓట్లు ఉన్నాయని అనుకుందాం. ఒక 50-100 ఓట్లు బయట వేరే ప్రాంతాల్లో ఉన్నాయని అనుకుందాం సార్. మా వరుసకి నాకు ఛార్జీకి 500 ఇవ్వాలి, వచ్చిన ఇవ్వాలి అని చెప్పి ఎలైట్ పర్సనాలిటీస్ ఏదైతే ఈ సమాజాన్ని ప్రభావితం చేసి ఈ సమాజాన్ని మంచి వైపు నడిపించి ఈ సమాజాన్ని ప్రజాస్వామ్య విలువలతో గ్రామాల యొక్క విలువలను పెంపొందించాల్సిన వాళ్లే గ్రూప్గా డివైడ్ అయిపోయి మాకు ఇంత ఇస్తే మేము వస్తామని చెప్పి ఒక స్థాయికి దిగజారించిన తర్వాత అంటే వాళ్ళకి ఇదే కనపడుతుంది సార్. నేను ఓటేస్తే ఈడు ఊరికేం చేసేది లేదు, ఈడు 10 కోట్లు సంపాదించుకోవడానికే నా ఓటు అడుగుతున్నాను వాళ్ళు నమ్ముతున్నారు. ఓటుకి వాడి జీవితానికి లింక్ వాడికి అర్థం కావట్లేదు వెంకట గారి సమస్య అది. సార్ అదే సార్ మేము అదే అంటున్నాం. మేము ఇంకో మాట ఏంటంటే సామర్థ్యానికి, మంచితనానికి, క్రమశిక్షణకి, అదే విధంగా విచక్షణకి విలువ లేనప్పుడే ఇలాంటి జరిగే ఇది ఆవశ్యకత ఉంటుంది సార్. సో ఈ ప్రధాన అంశాలను కనుక మనం ప్రధాన పారామీటర్ కనుక తీసుకుంటే మాత్రం మంచి వైపే కనుక వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఒక గ్రామాన్ని ఏదో అంటే డెవలప్మెంట్ స్కీమ్స్ అనేవి డీబీటీ ద్వారా వచ్చేవి కానీ కేంద్రం నుంచి వచ్చేవి అంటే ఆటోమేటిక్ గా వచ్చేవి సార్. కానీ ఒక గ్రామాన్ని శాంతి మార్గంలో తీసుకెళ్లడం కానీ ఒక గ్రామాన్ని ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండడం ఏదైతే ఉందో అది డబ్బు పెట్టిన వ్యక్తికి ఉండదు సార్. కేవలం ఇది మంచితనంతో ముందుకు వెళ్ళిన వ్యక్తికి మాత్రమే ఉంటది. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు అలాంటి వ్యక్తి ఉన్నారనుకోండి గ్రామంలో ఏమవుతుంది తెలుసా సార్? అయ్యో పాపం ఆయనకి ఏం లేదు, అయ్యో జాలి పడుతున్నారు, అయ్యో ఆయనకి ఏముంది, ఆయన ఉంటే ఇప్పుడు పైసలు పెట్టేటోడు కానప్పుడు మనం ఏంటంటే అంటే కొత్త యువత కూడా అంత సోషల్ కాన్షియస్ తో ఆలోచిస్తలేదేమో చిన్న పార్టీ బాధ సార్. వాళ్ళని మార్చాల్సింది ఎవరు వెంకట గారు? మీలాంటి వాళ్ళే కదా మార్చాలి. గ్రామంలో యువతని చైతన్య వైపు నడపాల్సింది మీలాంటి నాయకులే కదా, పార్టీలు నడిపేలేదా? ఇప్పుడు మీ గ్రామంలో మీలాంటి వాళ్ళు పూనుకొని వాళ్ళు ఎడ్యుకేట్ చేయకపోతే అరే ఆ 100 రూపాయల కోసం 1000 రూపాయల కోసం కాదురా, మనం ఉంది మన ఊరు బాగు చేసుకుందాం, మంచోడిని పెట్టుకుందాం, డబ్బుల గురించి ఆలోచించద్దు, ఇది ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా వెంకట గారు. సార్ అది 100% కరెక్ట్ సార్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఒక మాట ఏంటంటే సార్ యాక్చువల్ గా ప్రజల్లో కూడా కొంతవరకు మార్పు రావాలి. ప్రజలను తప్పు పట్టదు, బట్ ప్రజలను మిస్గైడ్ చేస్తుంది మాత్రం రాజకీయ పార్టీలు. అది ఏదైనా సరే మనం ఎందుకంటే పార్టీలకు అతీతంగా డిబేట్ పెట్టినాం కాబట్టి ఒక యువకులుగా భవిష్యత్ తరాల వాళ్ళకు మేము ఏది నాయకులుగా కావాల్సిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం సార్. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలు ప్రభుత్వం 2 కోఆర్డినేట్ అయ్యి కనుక ఇలాంటి విషయాల్లో కనుక కొంచెం వెనకడుగు వేస్తే, కొంచెం ఒక్క అడుగు వెనకేసినా చాలు సార్. ఈ డబ్బు అనే అంశం కాదు, మంచి క్యారెక్టర్ అనే అంశాన్ని కనుక ప్రధానమైన ఇనిషియేటివ్ తీసుకొని ఒక్క అడుగు వెనకేసిన మంచి బతుకుతుంది, గ్రామాలు బతుకుతాయి. దాంతోపాటు గ్రామాలు ప్రధానమైన పట్టుకోమలుగా ఒకళ్ళు వేస్తే కదా అందరూ ఒక అడుగు వెనక్కేయాలి. పార్టీలు వస్తాను రవి గారి దగ్గరికి వస్తాను ఒకసారి. శ్రీనివాస్ గారు తప్పు విషయంలో ఒక్క అడుగు వెనకేసి మంచి కోసం ఒక్క అడుగు సరిపోతుంది. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు దీని మీద కనీసం గ్రామాల్లో కంప్లైంట్, ఇప్పుడు ఈ ఊర్లో వేలంపాటు జరుగుతుంది అని కంప్లైంట్ అన్న ఎన్నికల సంఘానికి చెప్పేవాళ్ళు ఉంటారా? వాళ్ళని చెప్పనిస్తారా? స్వేచ్ఛగా ఎన్నికలు జరిగి నిజాయితీగా డబ్బు పంపిణీ సారా పంపిణీ ఎట్టా కాపలేరు, ఈ వేలాలని కూడా రాత్రి వేలం జరిగి తెల్లారి ఒక్కడే నామినేషన్ చేసే పరిస్థితి ఉంటే ఇది ఏం ప్రజాస్వామ్యం? దీన్ని ఎలా మనం సరి చేసుకోవాలి? ఇది సార్ చాలా కష్టం సార్. భారతదేశంలోని ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే ప్రేరణ సార్. ఈరోజు గ్రామాలలో అన్ని రాజకీయ పార్టీలు కూడా
సర్పంచ్ పదవికి మన పార్టీలో ఎవరిని పెట్టాలంటే మెజారిటీ వ్యక్తులు ఎవరు? వాడు చదువుకుంటూ గ్రామం కోసం పాటుపడతాడు, నిజాయితీ పరుడు అని ఆలోచిస్తలేరు సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఎనీ పొలిటికల్ పార్టీ అవును వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, మరి అవతల పార్టీ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ పెడుతున్నారు ఫైనాన్షియల్ గా, మన పార్టీలో ఎవరు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాడో అని వెతుకుతున్నారు సార్. ఆ పరిస్థితులు రాజకీయ పార్టీలో వచ్చేసినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే మీరే మాట్లాడుతున్నారు, ఎంపీ ₹1,00,000 పెట్టుకొని పోతే రోజుకి అయిపోతుంది. ఎమ్మెల్యేలు డబ్బులున్న వ్యక్తులు మాత్రమే ఎన్నికలలో గెలవగలుగుతారు, నిలబడగలుగుతారు అనేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో వచ్చేసినాయి సార్. ఇప్పుడు ఇంకా మారుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అంటే పేదవాడు లేదా డబ్బు లేనివాడు, మధ్యతరగతి వ్యక్తి రాజకీయాలలో నిలబడతాడు, అతనికి పార్టీలు కూడా సహకరిస్తాయి. అరే ఇంటలెక్చువాలిటీ, తెలివి కల్లోడు, నిజాయితీ పరుడు, నిబద్ధతతో పనిచేస్తాడు, ధర్మంతో ఉంటాడు అనే వ్యక్తికి రాజకీయాలలో అయితే చోటు లేదు, తావులేదు. ఆ పరిస్థితులు అయితే వచ్చేసినాయి. ఆ పరిస్థితి నుంచి తిరిగి అధిగమించాలంటే ఇంకా భగవంతుడే రక్షించాలి ఈ సమాజాన్ని. కానీ ఆ దిశగా రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి, ఆ దిశగా ప్రజలు వెళ్తున్నారు. పైసలు ఇవ్వకపోతే హర్తాళ్లు, బంధులు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ దిశగా సమాజం వెళ్ళిపోతుంది. మనం ఎన్నికలు వచ్చినాయి అంటే వీళ్ళకు డబ్బులు, రాజకీయ పార్టీలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రోజు, వాళ్ళకు ఊరికి వచ్చిన డబ్బులే కదా, మనకి ఎంత ఇస్తే అంత తీసుకుందాం అనే పరిస్థితులు. సరే గ్రామ స్థాయిలో అంత దారుణంగా లేకపోవచ్చు, కానీ ఎన్నికలు వచ్చినాయి అంటే డబ్బులు ఇవ్వలేదు మాకు, మా వాడకు డబ్బులు రాలేదని మునుగోడు ఉప ఎన్నికలలో ఊరంతా బంద్ చేశారు, మా ఊర్లకు పైసలు రాలేదని. మనం అక్కడ హుజూరాబాద్ లో చూస్తాం, అక్కడ కూడా జనాలు బయటకు వచ్చి బంద్ చేసినటువంటి, అంటే హర్తాలు చేసినటువంటి పరిస్థితి చూసినాం. అంటే రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలలోనే ఇట్లాంటి పరిస్థితులు వస్తే, ఆంధ్రాలో ఉంది, చాలా రాష్ట్రాలు ఇదే పరిస్థితి. సౌత్ లో డబ్బులు ఎక్కువ ఉన్న దగ్గర ఈ పరిస్థితి. సౌత్ లో కరెక్ట్. మొన్న మైథిలి గెలిచింది సార్, నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అరే నేను అది నార్త్ లో ఉట్టకపోతే అని కొంత బాధ కలిగింది. మైథిలి ఠాకూర్ గెలిచినప్పుడు నాకు అసలు బాధ కలిగింది. ఆ నియోజకవర్గం అంతా, అలీనగర్ అంతా ముస్లింస్ ఉన్నా కూడా మైథిలి ఠాకూర్ గెలిచింది అంటే ఎంత ఆశ్చర్యకరం సార్. ఆ అమ్మాయి అట్లాంటి పరిస్థితులు సౌత్ లో లేవు. గెలుస్తున్నారు సార్ అక్కడ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, సరే వాళ్ళు రైటారంగా, నేను కనీసం అట్లీస్ట్ ఫస్ట్ టైం ప్రజలు డబ్బుతో సంబంధం లేకుండా చేశారు. మీరు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, నేను కంక్లూడ్ చేస్తాను. మీరు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, ఈ యునానిమస్ గా అవుతున్న చోట్ల, కొన్ని చోట్ల వ్యాపారంగా చూడకపోవచ్చు, కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి యువత నేను పోటీ చేయాలి, నేను కూడా ఎన్నికలలో కనీసం పార్టిసిపేట్ అన్న చేయాలి అనేటువంటి చోట్ల ఒక 25% వరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్తాయి. అందుకోసమే ఫిర్యాదుల సెల్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. రకాల సత్వర న్యాయం జరగాలి, ఈ ఫిర్యాదులు కూడా పరిష్కారం కావాలి, కొంతవరకు జరగవచ్చు అనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. రైట్ రవి గారు, ఆఖరిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధిగా కొన్ని నిధులు ఇస్తుంది, దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడే వెంకట చెప్పారు. అంటే గ్రామానికి వచ్చే నిధులు ఎవరున్నా వస్తున్నాయి అనుకుందాం, కాసేపు వ్యక్తిత్వ సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, స్థానిక నిధులు వస్తున్నాయి. బట్ వాటిని గ్రామ అభివృద్ధి కోసం ఒక ₹1,00,000 రోడ్డు వేస్తే అది 30 లక్షలకి వేసి 70 లక్షలు మింగేసే వాళ్ళు ఎన్నుకుంటే లాభమా? లేదు నిజాయితీగా ఆ ₹1,00,000 రోడ్డు ఖర్చు పెడితే 100 ఏళ్ళు ఉండే రోడ్డు వేసేవాడిని ఎన్నుకోవాలా? ఈ డబ్బులు మన డబ్బులు, మన పేరుతో ఒక నియోజకవర్గంలో 1000 మంది ఉంటే సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు అవుతున్నాయి, యావరేజ్గా 5 ఏళ్ళకి 50 కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇడిచ్చే 50 లక్షలు ఏంటని ఎవరో ఒకళ్ళు ఎందుకు చెప్పరు? వెంకట గారు, రవి గారు. అంటే సార్ ఇది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు తమ పనిని సమర్థవంతంగా అవినీతి లేకుండా చేస్తే ఈ యొక్క వేలం పాటలు జరగవు సార్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఫాస్ట్ గా చెప్తాను. చెప్పండి. ఒక 200 మీటర్స్ రోడ్డు వేయాలంటే ఒక 200 క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ కావాలి. దానికి ఖర్చు 10 నుంచి 12 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఒక ఊర్లో ఒక రోడ్డు వేయడానికి 2 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం అనుకోండి సార్, 2 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం అనుకోండి. ఆ గవర్నమెంట్ నుంచి ఆ డబ్బులు వస్తాయో రావో, ఆ రోడ్డు పడుతుందో పడదో తెలియదు. ఇంతలో ఎలక్షన్స్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ రాగానే నన్ను గెలిపిస్తే వెంటనే 10 లక్షలతో ఈ రోడ్డు కంప్లీట్ చేపిస్తా, మరి కదా అదే కదా. ఇంకొక చిన్న విషయం, ఒక 2 స్కూల్ గదులు కట్టాలనుకోండి సార్, 15x15 ఒక 2 స్కూల్ గదులు కట్టాలనుకోండి, ఒక 25 లక్షలు కావాలి. ఆ 25 లక్షలు పిఎంసి నుంచి నిధులు వస్తున్నాయి, కానీ ఇక్కడ స్టేట్ నుంచి నిధులు అందలేదు అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, అందలేదు అనుకోండి, మ్యాచింగ్ గ్రాంట్ అందలేదు అనుకోండి. రవి గారు మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ రవి గారు ఫ్రీజ్ అయింది మీ వాయిస్. హలో రవి గారు, నా వాయిస్ వినపడుతుందా? యా
రెహమాన్ గారు కంప్లీట్ చేయండి. రవి గారి వాయిస్ మళ్ళీ ఫ్రీజ్ అయింది. ఓకే, నా వాయిస్ యా రవి గారు గో అహెడ్, చెప్పండి ఇప్పుడు వచ్చింది. నేనేం చెప్తున్నానంటే ఆ స్కూల్ గదులు కట్టడానికి కావాల్సిన డబ్బులు నేను అరేంజ్ చేస్తానంటే ఆ సర్పంచ్ కి వెంటనే పని అయిపోతుంది కదా, ఆ ఊరి వాళ్ళకి గ్రామస్తులకు వెంటనే ఉపయోగపడుతుంది కదా. అప్పుడు అంటే నేను ఏమంటున్నా, ప్రభుత్వాలు నిష్క్రియాపారంగా ఉన్నంత వరకు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అనేది నా యొక్క ఉద్దేశం. ఒకటి, అవినీతి కూడా జరగకూడదు. నేను ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను సార్. ఇంకొక చిన్న పాయింట్, ఎప్పుడైతే ఏదైనా గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గా వచ్చినటువంటి అభ్యర్థి, నేను ఉంటాను అని చెప్పేసి వచ్చినటువంటి అభ్యర్థిని తన యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూడకుండా ప్రజలు వేలంపాట కోసం అడుగుతున్నారంటే ఇంకొకటి కూడా ఉన్నది ఏంటంటే ఒక అసూయ ఉన్నది. వీడు ఆ పార్టీలో పనిచేసి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నాడు, ఖర్చు పెట్టించాలా, వాటితో ఖర్చు పెట్టించాలా, వాడిని ఖర్చు చూపిద్దాం అని చెప్పేసి అట్లా కూడా ముందుకు దోసి వెనక నుంచి పక్క తప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటివి కూడా జరుగుతా ఉన్నాయి. మొత్తంగా ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని చెప్పదగ్గ గ్రామ పంచాయతీల్లో ఒక వేలం వెర్రి నడుస్తున్నది. వేలం పేరుతో నిజంగా ఆ గ్రామాల పేరుతో అటు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చులో 100 వంతు కూడా ఈ వేలంలో వాళ్ళు పాడరు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. గ్రామాల్లో ఉన్న యువత ఇప్పటికైనా కళ్ళు తెరిచి గ్రామానికి సంబంధించి నిజాయితీ పరులని అయితే ఏకగ్రీవంగా అందరిని ఒప్పించటం, లేనప్పుడు ఎన్నికల్లో గెలిపించే బాధ్యత యువత, ముఖ్యంగా చైతన్యవంతమైన ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ యువత దానికి పూనుకోవాలి. ఏ రకంగా కూడా డబ్బుతో బెదిరింపులతో సర్పంచుల్ని ఏకగ్రీవం చేసుకునే దాన్ని అంగీకరించకూడదు. ప్రజలే, గ్రామంలో ఉన్న యువత, ముఖ్యంగా యువత, మహిళా చైతన్యవంతులు దీన్ని అడ్డుకొని తీరాలి. ప్రజాస్వామ్యం పరిపుష్టం కావాలంటే డబ్బుతో రాజకీయాన్ని ఓపెన్గా గెలిచే దీన్ని ఖండించి తీరాలి. ఆ దిశగా తెలంగాణ సమాజం ముందుకు వస్తున్న ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న రవికుమార్ గారికి, బొత్స శ్రీనివాస్ గారికి, వెంకట్ గారికి, అలాగే రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం.